కొండ గుండ అయ్యా వెంటనే వెళ్ళి ఒక మంచి పురోహితుని తీసుకురండి. ఈ మాసం 8 వివాహాలు 18 తద్దినాలు జరిపించానమాట. ఓహో దివ్యమైన మాసం. పండకం చదివావా దవడ పగులుద్ది, మంత్రాలు చదివావా మెడ ఎరుగుతుంది. నువ్వు మా మాట వినకపోతే నీ బుర్ర బగలగొట్టి నిన్ను మా దయ్యాల సంఘంలో చేర్చుకుంటాం. బాబు నేను మీకు ఏమి చెయ్యాలి? పెళ్లి జరిపించాలి. ఎవరికి పెళ్లి? దెయ్యాలకే. పెళ్లి కూతురు దయ్యం, పెళ్లి కొడుకు మనిషి. ఇది పెళ్లి జరిపిస్తే నీకు కావాల్సింది ఇస్తాం. ఏమిటి ఎముకలు బూడిదేనా? కాదు స్వామి, బంగారు. బాబు ఈ బంగారం ఎప్పుడు బంగారంగానే ఉంటుందా, లేకపోతే మీ పెళ్లి అయిపోగానే ఎముకలు బూడిదైపోతాయా? దయ్యాల వాక్కు దైవ వాక్కు లాంటి స్వామి, అట్టా ఎప్పుడూ మోసం చెయ్యం. మా దయ్యాగతలు ఎప్పుడు వెళ్ళదే స్వామి? వెళ్ళాను బాబు. మా దయ్యాలు ఎన్నో కుటుంబంలో బాగు చేసాయి, ఎన్నో కుటుంబాలను పాడు చేసాయి. మంచోళ్ళకి మంచి, చెడ్డోళ్ళకి చెడ్డ చేస్తుంటాం. అన్నట్టు మాది దెయ్యాల పెళ్లి కాబట్టి పెళ్లి మంత్రాలు చదవద్దు, మరి తగ్గిన మంత్రాలు చదవాలి. తగ్గిన మంత్రం. అలాగే బాబు అలాగే. వసావ్ ఇల్లు జాగ్రత్త, ఇంట్లో బంగారం జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ పాడి పాడా నేనేమైనా పిరుగునట్టు పాడి మీద పడుకోవడానికి నేను పడుకోను. నాకు పళ్ళకి తేవాల్సిందే తేవాల్సిందే. పళ్ళకి గిల్లకి అన్న పళ్ళు ఊడగొట్టి మరీ తీసుకుపోతా. అంతేనా? అందరూ తగ్గిన తర్వాత పాడెక్తారు, నేను బతి ఉండగానే ఆనందంగా పాడెక్కుతున్నాను. వేసుకో. వేసుకోవాల్సింది వేసుకుంటా పడుకుంటా. ఏమిటో మా ఆవిడ ఏం చేస్తుందో, పిల్లల్లో ఉన్నారో ఏమిటో. మనుషుల పెళ్లి కన్నా ఈ దెయ్యాల పెళ్లిళ్ళే మహాలాభసాటిగా ఉన్నాయి. ఓహో బ్రహ్మాండంగా ఉన్నాయి. నారాయణ నమస్తేస్తు శంఖు చక్రగదాధర అక్షయ్యం ప్రేత కన్యదానేన ప్రేత తృప్తికరో భవ ప్రేత తృప్తికరో భవ రుద్రవాజ. మీకేమైనా మర్చిపోయిందా? పెళ్లికి అపరకర్మ మంత్రాలు చదువుతారేమండి? ఈ పెళ్లికి అపరకర్మ మంత్రాలు చదవటమే శుభప్రదం. ప్రేతే భుంక్ష్వ ప్రేతే భుంక్ష్వ ప్రేత తృప్తికరో భవ. బాబు కొంచెం మంచిగా ఇప్పిస్తావా?
ఒక్క భూతాన్ని వదిలించుకుందామని వచ్చి ఇన్ని భూతాల మధ్య చిక్కుకున్నామే. వెంటనే మన రాజాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పదండి.